ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. ముందు జాగ్రత్తగా సంబంధిత వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదు. ముందస్తు జాగ్రత్తలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజలు అంటున్నారు. కడప జిల్లాలోని ఎండ తీవ్రత, ప్రజల అవస్థలపై 99 టీవీ ప్రతినిధి రాజు పూర్తి వివరాలు అందిస్తారు. తీవ్రతంగా ఉన్నాయి. ఈ ఎండ ప్రభావంతో కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం కడప నగరంలో ఉన్నటువంటి కోటిరెడ్డి సర్కిల్లో ఉంటున్నాం. మనం ఉదయం నుంచే కూడా ఎండ తీవ్రత ఉండడంతో ప్రజలందరూ కూడా మరి ఉదయాన్నే 7 గంటలకల్లా వారి యొక్క ఉన్నటువంటి యొక్క బిజినెస్ విషయం కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా మరి వారి యొక్క పనిపాట్లు ముగించుకొని త్వరగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి అయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కోటిరెడ్డి సర్కిల్లో కూడా భారీ మరి ఈ యొక్క ఎండల ప్రభావంతో కూడా మరి తీవ్ర ఇబ్బందులు అనేది పడిస్తుంది. ఈ యొక్క మరి ఉష్ణోగ్రత కూడా ప్రతిరోజు కూడా 40 నుంచి 43 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రత ఉంటున్న ప్రభావంతో కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది మరి ఈ యొక్క ఉష్ణోగ్రతలు కడప జిల్లాలో ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని, మరి అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది మనతో మాట్లాడిన ప్రజలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, కడప జిల్లాలో ఎండలు ఏ విధంగా ఉన్నాయి, ఎండల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది? కడప జిల్లాలో ఉదయం 7 గంటల నుంచే ఎండలు అతివేగంగా ఎక్కువ వస్తున్నాయి. మరియు మధ్యాహ్నము జనాలు కూడా ఎక్కువ బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. కావున కడప జిల్లా ప్రజలకు కూడా మనం తెలియజేయడం ఏమంటే, ఏదైనా ఎక్కువ అత్యవసరం ఉంటేనే ఎక్కువ వేడికి బయటికి రాండి. ఉదయం 10 తర్వాత ఎవరు బయటకు వచ్చినాయని వడదెబ్బ తగిలే ప్రభావం ఉంది. కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని దానికి సంబంధించిన చల్లని పానీయాలు తీసుకొని కడప ప్రజలందరినీ కోరుకుంటున్నాము. 7 గంటల నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఉక్కపోత కానీ ఎండలు కానీ చాలా వేడి ఎక్కువగా ఉందని ఇక్కడ ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మరి ఈ హెల్త్కు సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు, వైద్య బృందం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని కూడా మనతో మాట్లాడడానికి పిల్లలు కానీ వృద్ధులు కానీ బయటికి రావాలంటే కూడా భయంతో ఇళ్లలో దాక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనపడతా ఉన్నా కూడా మరి ఎండకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇంతకుముందు నగర కమిషనర్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు అట్లా ఉండేవి. తర్వాత డిఎంహెచ్ జిల్లా వైద్య శాఖ అధికారి బృందంతో మెడికల్ క్యాంపులు నిర్వహించే వాళ్ళు, చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. అట్లాంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడైతే ఎక్కడ కూడా కనిపించినటువంటి దాఖలు లేవు. ఈరోజు డిఎంహెచ్ఓ తన యొక్క ఆఫీస్లో ఏసీ వేసుకొని కూర్చొని ప్రశాంతంగా కూర్చొని లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నాడే కానీ మరి ఎండ తీవ్రతను బట్టి గ్రామీణ ప్రాంతాలలో కానీ టౌన్ల పరిధిలో కానీ ప్రజలకు అందించాల్సినటువంటి వైద్య సేవల గురించి ఆలోచించడంలో డిఎంహెచ్ఓ గారు పూర్తిగా వైఫల్యమయ్యారు. ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. డిఎంహెచ్ఓ గారు ఎటువంటి శ్రద్ధ తీసుకోవడం లేదు. జిల్లాలో మెడికల్ క్యాంపులు నిర్వహించి లేదంటే చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచన కూడా డిఎంహెచ్ఓ గారికి లేదు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు దృష్టి పెట్టి ఖచ్చితంగా నగర పరిధిలో చలివేంద్రాలు, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారిని వెంటనే గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళి ఈ ఎండ తీవ్రత వల్ల అనేక జ్వరాలు, అనేకటువంటి రోగాలు బారిన పడతా ఉన్నారు. ఖచ్చితంగా డిఎంహెచ్ఓ గారికి ఆదేశాలు ఇవ్వండి, కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. వెంటనే ఆదేశాలు జారీ చేసి ప్రజలని ఈ ఎండ తీవ్రత నుండి కాపాడాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇంత ఎండ ప్రభావం ఉన్నప్పుడు కూడా ఎందుకు వైద్యాధికారులు డిఎంహెచ్ఓ ఎందుకు నిర్లక్ష్యం ఉండారనుకోవచ్చు? ఈ జిల్లా వైద్య శాఖ అధికారి ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన యొక్క గదికే పరిమితమైన తప్ప మరి జిల్లాలో వైద్య సేవలు ఎలా కొనసాగుతున్నాయి, ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు కొనసాగుతున్నాయా లేదా అని విచారించడంలో కానీ ఆయన యొక్క తీసుకోవడంలో కానీ పూర్తిగా వైఫల్యమైనాడు. ఆయన యొక్క కమిషన్లు కానీ ఇతరత్ర ఏ పనులు ఉన్నా కూడా కేవలం ఆయన ఆఫీస్కి వచ్చి చేసుకోవాలి తప్ప మరి ప్రజలకు వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయనేది ఎటువంటి ఆలోచన కూడా ఈ డిఎంహెచ్ఓ గారికి లేదు. జిల్లా కలెక్టర్ గారు జిల్లా వైద్య శాఖ వచ్చేటువంటి ఆరోపణలపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కడప నగరంలో ముఖ్యంగా కార్డియాలజిస్టు మరి వంశీకృష్ణ గారు కూడా కడప జిల్లాలో ఫేమస్ ఉన్నారు. ఆయన కార్డియాలజిస్టుకు సంబంధించి లేకపోతే ఈ యొక్క ఎండ తీవ్రత వల్ల ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలనే విషయం వారికి తెలుసు. సార్ చెప్పండి, ఎండ తీవ్రత రోజు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఈ ఎండల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా 3 హెడ్డింగ్స్ కింద మీరు చూడొచ్చండి. మొదట వీ షుడ్ వేడిని మనం అవాయిడ్ చేయాలి. బయటి ప్రదేశాల్లో అంటే ఏదైనా అవసరం ఉంటే తప్ప మనము బయటికి రాకూడదు. ముఖ్యమైన అవసరాలకే బయటికి రండి. బయటికి వచ్చినప్పుడు ఎక్కువ గంటలు ఎండలో ఉండకుండా షేడ్స్, ఏ చెట్టు నీడన కానీ ఎక్కడ నీడ ఉంటుందో అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది.
ఎన్ని ఎక్కువ గంటలు ఎండకు మనము ఎక్స్పోజ్ కావడం బట్టి మనం డిహైడ్రేట్ కావడము, హీట్ ఎగ్జాక్షన్ ఈ రిస్కులు ఉంటాయి. బయట మనము గమనిస్తే ఎండ నీడలో ఉంటే ఒక 10 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ వేడి ఉంటుంది. కాబట్టి మనం నీడల్లో వీలైనంత చూసుకోగలిగితే మనకు ఎంతైనా వేడి ప్రభావం తగ్గుతుంది. తర్వాత మన ఇంటిని చల్లగా పెట్టుకోవడం రెండవది. ఇంటిని చల్లగా పెట్టుకోవడం అంటే మధ్యాహ్న సమయంలో ఇంట్లో వేడి కంటే టెంపరేచర్ కంటే అవుట్ సైడ్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు బయటి గాలులు ఇంట్లోకి రాకుండా కిటికీలు వేసుకోవడము, బయట నుంచి సూర్యరశ్మి ఇంట్లో పడి టెంపరేచర్ పెరగకుండా సన్షేడ్స్ వాడడము ఎంతైనా అవసరము. మనం పర్సనల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలకి ఏమంటే మనము చల్లటి లైట్ దుస్తులు ధరించాలి. మంచి గాలాడే ఖద్దరు, కాటన్ బట్టలు వాడాల్సి ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు టోపీలు కానీ ఇలాంటివి ధరిస్తే మంచిది. తర్వాత గంటకు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవడం బట్టి మనం డిహైడ్రేటెడ్ కాకుండా కాపాడగలము. రోజు వరకు వస్తే కనీసం 2-3 లీటర్ల నీళ్లు సేవించాల్సి ఉంటుంది. టెంపరేచర్ పెరగడం బట్టి ఆ వేడికి ఎక్స్పోజ్ కావడం బట్టి మొదటగా డిహైడ్రేట్ అవుతాం. శరీరంలో నీటి శాతం తగ్గడం బట్టి డిహైడ్రేషన్ బట్టి నోరెండిపోవడం, దాహం ఎక్కువ వేయడం ఉంటుంది. ఆ లెవెల్లో కాకుండా మనము ఫర్దర్ ఇంకా ఎక్కువ వేడికి మనం ఎక్స్పోజ్ అయితే హీట్ ఎగ్జాషన్లోకి వెళ్తాం. అంటే వామిటింగ్ రావడము, నీరసము, తల తిరగడము. ఇది అంతకంటే మనకు ఇంకా ఎక్కువ వేడికి ఎక్స్పోజ్ అయితే హీట్ స్ట్రోక్ అంటే బాడీ టెంపరేచరే పెరగడం జరుగుతుంది. ఇలా మనకు వేడికి ఎక్స్పోజ్ కావడం బట్టి డిహైడ్రేషన్ నుంచి హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ ఎంటర్ అవుతాము. ఇవే కాకుండా ఎండాకాలంలో చర్మ సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. ఆ హీట్ ఎగ్జాషన్ ఉన్నప్పుడు రక్తం కొద్దిగా చిక్కబడ్డం బట్టి హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, రక్తం గడ్డగట్టి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వైద్య అధికారులు మరి ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించలేదు అనేది కూడా ప్రజల నుంచి కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మరి కార్డియాలిస్టు వంశకృష్ణ గారు కూడా ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా ముఖ్యంగా బయటకు వచ్చేటప్పుడు కూడా మరి గొడుగు పట్టుకొని రావడము, లేకపోతే మరి ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మరి దీని యొక్క ఎండ ప్రభావం వల్ల కూడా హార్ట్ స్ట్రోక్ రావచ్చు, రక్త బలహీనత కూడా రావచ్చు, అనేకమైన సమస్యలు కూడా ప్రజలకు వచ్చే అవకాశం ఉందని కూడా వంశకృష్ణ గారు చెప్తున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు, 99 టీవీ.